స్వాతంత్ర్యానికంటే ముందు మహిళలే అత్యంత వివక్షకు గురయ్యారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే వారు హిందూ కోడ్ బిల్ ఆలోచన చేసి ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి అంతిమంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లా మినిస్టర్ గా వారు ప్రవేశపెట్టినటువంటి హిందూ కోడ్ బిల్ ఈ భారతదేశంలో మహిళలకి జెండర్ ఈక్వాలిటీ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి అనేక రకాల చట్టాలను తీసుకొని రావడానికి పునాది చేశారు. అది హిందూ సక్సెషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు. ఇంకా మనందరికీ తెలిసిందే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉండాలి, లీవ్ ఉండాలని కూడా వారు తీసుకొచ్చింది. బహుశా చాలా మంది భారతదేశంలో ఉన్న సమాజంలో మోస్ట్ సప్రెస్ ఎవరున్నారంటే అది గతంలో ఈ భారత రాజ్యాంగం రాకముందు మహిళలే మొట్టమొదటి సప్రెస్ క్లాస్. ఏ క్యాస్ట్ అయినా ఏమి లేదు. సో అటువంటి వారందరికీ ఈక్వల్ రైట్ ఇస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో జెండర్ ఈక్వాలిటీతో బతకాలని, అటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని, అటువంటి చట్టాలు రావాలని భారతదేశానికి దిశా నిర్దేశం చేస్తూ అంది వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతోనే ఈ జెండర్ ఈక్వాలిటీని మనం రక్షించుకోగలం. సంవిధాన్ బచావ్. చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఇంటి ముందు ఆయన విగ్రహం పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. గోదావరి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ హక్కులను చంద్రబాబుకు రేవంత్ దారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు. కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం, అందులో వేసే కమిటీ, దానికి ఉండే చట్టబద్ధత, దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదని నాకు అర్థం కాదు. ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరిస్తా అంటే మేము ఊరుకుంటామా? ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. 10 ఏళ్ల చేయని పని మేము చేస్తున్నాము. ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పని చేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా? లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం? ఏంది పని? సిద్ధాంతంపై నడిచే బీజేపీలో వర్గాలు ఉండవని ఎవరైనా అలా అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అని అన్నారు. ఎవరో ఒక వ్యక్తి కోసం పనిచేసే వారిని బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించమని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నామని ఈ సందర్భంగా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీలో కొంతమంది గిరిగుసుకొని వర్గాలను ప్రోత్సహిస్తే సహించబోమని, తనకు వ్యతిరేకంగా కూడా కొంతమంది పనిచేశారని, పార్టీలో కేవలం మోడీ బీజేపీ వర్గాలు మాత్రమే ఉండాలని, ఇప్పటికైనా కొందరు తమ విధానం మార్చుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండదు, ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా
ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా జరిగిండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుందన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవ్వరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని, ఎదిగిపోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో, ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతుందని అన్నారు. తల్లి చెల్లెలిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పయ్యావుల కేశవ్. ఆ కృష్ణా జలాలు రావాలి, మా తలరాతలు మారాలి అంటూ ఎదురు చూసినటువంటి రైతాంగం కరువుతో సతమతమతి పోయిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనునిత్యం వర్షం వస్తుందా లేదా అని ఆకాశం వైపు చూడాలి. వర్షం రాకపోతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందా లేదా అని ఏ ఇన్సూరెన్స్ కోసమో ఇన్పుట్ సబ్సిడీ కోసమో చూడాల్సినటువంటి రోజుల్లో ఒకే ఒక్క నాయకుడు రాయలసీమ తలరాతల్ని మార్చడానికి నడుం బిగించాడు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు హంద్రీనివా కాలువని ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు 95లో ఉరవకొండలో శంకుస్థాపన చేసి కాలువ పనులని ప్రారంభిస్తే ఆయన చేతుల మీదుగానే మళ్లీ ఈరోజు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. మన పెద్దలు మన తరం ముందు తరంలో చూశారు. పాలెగాళ్ల రాజ్యం గురించి విన్నాం. కరువుతో అల్లాడిపోతూ ఉన్నా కప్పం గట్టమని రైతుల పంటల్ని బలవంతంగా దోచుకుపోయినటువంటి రాజ్యం చేసినటువంటి నాయకులే, ముఠా నాయకులే పాలెగాళ్లు. ఈ రోజుకి మనం అంటారు నువ్వేమైనా పాలెగాడా అని. వాళ్ళు పదల్ని పేదరికంలోనే పెట్టాలి, తాము పెత్తందారులుగా జరపాలి అన్నటువంటి ఒక రాజకీయ ఆలోచనతో నడిపినటువంటి వాళ్లే
పాలెగాళ్ళు ఆ వంశానికి చెందినటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం దేవాలని చూస్తున్నాడు, అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మన జీవితాల్లో వెలుగులు నింపాలి, వీళ్ళ జీవితాల్ని రతనాల సీమగా మార్చాలి, వీళ్ళ కుటుంబాలని అభివృద్ధి చేయాలి అనేటువంటి తపన పడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తేడాన్ని గమనించమంటా ఉన్నాం. తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజమవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరిని ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇది ఒక్కటి చాలు. ఏంది? ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరు ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరు ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కరలేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. ఏంటిది? ఇది జల విభాగాలపై కమిటీ, రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు, దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండు ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళు చెప్పిన ఏంది? ఇదేంటిది? బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా. ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం. కేటీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే తన బావ ఇచ్చిన స్క్రిప్ట్ను గుడ్డిగా చదువుతున్నాడేమోనని అన్నారు. అందులో కుట్రకోణం ఉండొచ్చని, కాబట్టి గుడ్డిగా నమ్మి ఆ స్క్రిప్ట్ చదవవద్దని అన్నారు. కాబట్టి వాస్తవాలను తెలుసుకొని డేటాతో మాట్లాడాలని ఎద్దేవా చేశారు. అలా తెలుసుకొని మాట్లాడితే కొంత గొప్ప క్రెడిబిలిటీ ఉంటుందన్నారు. అంతేకాని పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని అన్నారు. మీ చెల్లెలు కవిత మిమ్మల్ని వీక్ లీడర్ అంటుందని, మీరు వీకెండ్ పార్టీలు చేసుకుని వారానికి ఓసారి వచ్చి ఛాలెంజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజులు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్లకు డబ్బులు ఇవ్వడం ఆపితే కేటీఆర్ నిజస్వరూపం బయటకు వస్తుందని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ పీసీసీగా ఉండి సవాల్ చేశాడని, కానీ కేటీఆర్కు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వారానికి ఒకసారి కనిపించే వీక్లీ పొలిటికల్ లీడర్ అనేది మళ్ళొకసారి నిరూపించుకుంటా, అంటే వాళ్ళ చెల్లెలు చెప్పేటటువంటి వీక్ లీడరే కాక ఆయన వారానికి ఒకసారి కనిపించే వీక్ లీడర్ కూడా. కాబట్టి వీక్లీ లీడర్ అయినటువంటి కేటీఆర్ నిన్న మళ్ళొకసారి తొడగొట్టేటటువంటి పని చేసిండు. యాజ్ యూజువల్గా ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగాలేదనేటటువంటిది, ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలన్నా కనీసం పోయిన చెవుల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేడిగడ్డ మీదకి పోదాం, చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలేస్తుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవరైనా రాజకీయంలలో ఉంటున్నటువంటి వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు అనేటోడు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంది, మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు. భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని కవిత అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించింది. మొదట బనకచెర్ల అంశంపైన చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గోదావరి జిల్లాలను అప్పజెప్పి వచ్చారు. జరుగుతున్న నష్టం ఏమిటి, సీఎం అనుసరిస్తున్న వైఖరి ఏమిటి? టెలిమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదు, కానీ సీఎం దాన్ని తమ విజయంగా చెబుతున్నారు. బనకచెర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు. కుట్రపూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచెర్లను తక్షణమే ఆపాలి, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు బనకచెర్లపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలి అని కవిత డిమాండ్ చేశారు. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని, నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది.